వన్ టౌన్ దూది ఫ్యాక్టరీ సందులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గురు షిరిడి సాయినాథునికి వేకువజాము నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వన్ టౌన్ చేపల మార్కెట్ సమీపంలోని దూది ఫ్యాక్టరీస్ సందులో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మందిరం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బాబా భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం బాబా మందిరం ధర్మకర్త పట్నాల హరిబాబు మాట్లాడుతూ భక్తులు స్థానికుల సహకారంతో శ్రీ షిరిడి సాయినాథ్ మందిరాన్ని ఏర్పాటు చేసి షిరిడి తరహాలో సాయినాథునికి నిత్య హారతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి గురు పౌర్ణమికి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, బాబావారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాకిన మోహన్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ భగవంతుడు, ఆ షిరిడీనాథుడు, షిరిడి సాయిబాబా గురు పౌర్ణమి సందర్భంగా వన్ టౌన్ చేపల మార్కెట్ దూది ఫ్యాక్టరీ సందులో 2015లో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా సాగిపోవటానికి కారణం ఆ బాబా గారు. ఈ రోజున ఆ బాబా గారి కార్యక్రమం పొద్దున్న ఉదయం 8 గంటలకి పంచహారతులు, అదే పంచామృతాభిషేకం, తర్వాత 10 గంటలకి లక్ష్మీ గణపతి హోమం, ఆ తర్వాత 1 గంటకి దాదాపు కొన్ని వందల మందికి ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ బాబా గారి భిక్ష ఈ రోజున ఈ ఏరియా మొత్తం కూడా, ఈ ఏరియా కాదు దేశ ప్రజలందరూ కూడా బాగుండాలని, సుభిక్షంగా ఉండాలని హోమం చేయటం, ఆ బాబా గారిని వేడుకోవటం, అందరూ కూడా గతంలో అనుభవించినటువంటి రాక్షసమైనటువంటి జీవితాన్ని పోగొట్టి ఇప్పుడు మంచి జీవితాన్ని ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మేము ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కొన్ని వందల మంది ఈ రోజున ఇక్కడికి వచ్చేటది బాబా గారిని దర్శించుకోవటం, అలాగే ఆయన అన్నప్రసాదం తీసుకొని వెళ్ళటం కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మేము ఒకటే ప్రజాసేవకి అంకితమే, ఆ బాబా గారి సేవలో ఉన్నాం. తప్పకుండా అందరూ మంచిగా ఉండాలని కోరుకున్న వాళ్ళు మా షిరిడి సాయిబాబా మందిరం ఉంటుందనేది మాత్రం కంపల్సరిగా. అలాగే అందరూ బాగుండాలి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో